నేటి దిన వాక్య ధ్యానం కొరకు 140వ కీర్తన 13వ చరణంలో రాయబడిన వాక్యాన్ని చదువుకుందాం. నిశ్చయముగా నీతిమంతులు నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు, యథార్థవంతులు నీ సన్నిధిని నివసించెదరు. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకై ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ కొందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా పరిశుద్ధాత్మదేవ మాతో మాట్లాడండి, మమ్మలను బలపరచండి. యేసుక్రీస్తు నామమున బ్రతిమాలి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. చదవబడిన ఈ వాక్య భాగంలో ఇక్కడ కీర్తనకారుడు దావీదు గారు నీతిమంతులను గూర్చి, యథార్థవంతులను గూర్చి ఇక్కడ తెలియచేస్తున్నటువంటి విషయాలను మనం పరిశీలన చేస్తే, నీతిమంతులు అనగా ప్రభువునందు విశ్వాసము కలిగిన వారు. ఆ విశ్వాసంతో ఉన్నవారు దేవుని నామమునకు వారు నిశ్చయముగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. వారికి ప్రత్యేకముగా కృతజ్ఞతలు చెల్లించమని చెప్పనక్కర్లేదు. కారణం ఏంటంటే, వారు దేవుని యందుంచినటువంటి విశ్వాసమును బట్టి నిశ్చయంగా వారు దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. రెండవదిగా, యథార్థవంతులు అనగా నిజాయితీ గలవారు దేవుని సన్నిధిలో నివసిస్తారు. అనగా వారు ఎక్కడున్నప్పటికీ వారు ప్రభువులో ఉంటారు. ఉద్యోగంలో ఉన్న, వ్యాపారంలో ఉన్న, ఇంట్లో ఉన్న, మందిరములో ఉన్న, పరిశుద్ధులతో ఉన్న, అవిశ్వాసులతో ఒకవేళ ఉన్న, వారున్న స్థలం ఏదైనప్పటికీ వారు దేవుని సన్నిధి కలిగినటువంటి వ్యక్తులుగా ఉంటారు. గనుకనే ఈ రెండు రకాల మనస్తత్వాలు కలిగినటువంటి వారు, ఒకరు దేవునికి కృతజ్ఞత చెల్లించడంలో ఏమాత్రం నిర్లక్ష్యం చేయరు. రెండవదిగా, దేవుని సన్నిధి లేకుండా యథార్థవంతులు ఉండలేరు. వారు నిజాయితీ గల కారణం ప్రభువే. పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి ఒక భక్తుని జీవితాన్ని మనం చూస్తే, దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనంలో, ఇట్టి శాసనము సంతకం చేయబడినని దానియేలు తెలుసుకున్నను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారము అనుదినం ముమ్మారు మోకాళ్ళలోని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చాను. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో దానియేలనే భక్తుని జీవితానికి దేవుని సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు, ప్రార్థించుటకు తనకు ఆటంకం కలిగినటువంటి ఆ సందర్భంలో అతడు ఆ ఆటంకం వైపునకు చూడక తన నిజాయితీకి లేక నీతిగల జీవితానికి, అతని వ్యక్తిత్వాన్ని మనం పరిశీలన చేస్తే, దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనంలో, ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడు, ప్రధానులోను అధిపతుల్లోను ప్రఖ్యాతి నొంది ఉండెను గనుక రాజ్యమంతటి మీద అతను నియమించాలని రాజు ఉద్దేశించాడు. రాజుకు దానియేలు గురించి తెలిసింది ఏంటంటే, అతి శ్రేష్టమైనటువంటి బుద్ధి గలవాడని. అయితే 4వ వచనంలో, ప్రధానులు అధిపతులు రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతు కొరకు కనిపెట్టుచుండిరి గాని దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయవాడుగా వారికి కనబడలేదు. నిజమే, ఇతనిలో ఏదైనా లోపం చూడాలనుకున్నటువంటి వారికి ఏ విధమైనటువంటి లోపము దానియేలులో కనుగొనలేకపోయారు. ఎంత ఆశ్చర్యం! నిజమే, అలాంటి జీవితానికి దానియేలు విషయంలో కారణం ఏంటంటే, అతడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించటంలో, దేవుని సన్నిధి కలిగి ఉండటంలో అతి ఆధ్యాత్మిక లక్షణాలకు కారణం, దాని ద్వారానే దేవుడు అతన్ని దీవించడానికి గల కారణం. ఈ సంగతులను ఆత్మీయంగా, అనుభవపూర్వకంగా ఎరిగినటువంటి వ్యక్తిగా దానియేలు ఉండుటను బట్టియే రాజుకు తప్ప మరి ఎవ్వరికి 30 దినముల వరకు మొరపెట్టకూడదనేటటువంటి ఒక శాసనం రాయబడినప్పటికీ, ఆ సంగతి తెలిసినప్పటికీ అతడు దేవుని సన్నిధిలో గడుపుటను ఎంతమాత్రం కూడా అశ్రద్ధ చేయలేదు. తానున్న ఆ సాక్ష్యానికి లేకపోతే ఆ సాక్ష్య జీవితానికి కారణం ప్రభువే, ప్రభువు సన్నిధే అని ఎరిగినటువంటి భక్తుడు గనుక మరణము తన ముందు పొంచి ఉన్నప్పటికీ, శిక్ష తన ముందు పొంచి ఉన్నప్పటికీ అతను ఏమాత్రం భయపడక ప్రభువుకు ప్రాధాన్యత ఇచ్చాడు. మరి అంత భయమును దేవుని పట్ల కనుపరిచినటువంటి దానియేలు విషయంలో దేవుడు ఏ విధమైనటువంటి అద్భుతాన్ని చేశారంటే, దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 21వ వచనం మొదలుకొని రాయబడినటువంటి వాక్య భాగాల్లో అక్కడ రాజుతో దానియేలు చెప్తున్నాడు, నేను నా దేవుని దృష్టికి నిర్దోషం కనబడితేనే గనుక
ఆయన తన దూతనంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్లు మూయించను అనేటటువంటి విషయాన్ని ఇక్కడ తెలియపరచడం మనం గమనించగలం. నిజమే, ఎంతో అద్భుతమైనటువంటి కార్యము రాజు దానియేలు జీవితంలో ఇక్కడ చూచుటను మనం గమనించగలం. అందుకని దానియేలు విషయమై రాయబడినటువంటి మాట ఏంటంటే 6వ అధ్యాయము 28వ వచనంలో, ఈ దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలమందును పారసీకుడు కోరేషు ప్రభుత్వ కాలమందును వర్ధిల్లెను. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులు, నిశ్చయముగా దేవుని యందు విశ్వాసము కలిగిన వారు ప్రతి పరిస్థితుల్లో ఆయన కృతజ్ఞతలు చెల్లిస్తారు. రెండవదిగా, నిజాయితీగా ఉన్నవారు ఎల్లప్పుడూ ప్రభు సన్నిధిలో ఉంటారు. గనుక దేవుని సన్నిధి అంటే వారమునకు ఒక రోజని, లేకపోతే దినమునకు కొన్ని గంటలని కాదు, కానీ ఎల్లప్పుడూ ప్రభువును కలిగిన జీవితమే ఆయన సన్నిధిలో నివసించే జీవితం. గనుక నీతిమంతులుగా ఉండండి, యథార్థవంతులుగా ఉండండి. నాడు దానియేలుకు తోడుగా ఉన్న దేవుడు మన ముందున్నటువంటి జీవిత యాత్రలో ప్రతి పరిస్థితుల్లో అద్భుతమైన సహాయం దేవుడు చేస్తారు. ఇటు దీవెనలకు నా ప్రియులకు మీరు పాత్రలు కావాలని హృదయపూర్వకంగా కోరుతూ మీ కొరకు ప్రార్థిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా మా ప్రియుల నిశ్చయముగా మీ కృతజ్ఞతలు చెల్లించువారుగా, మీ సన్నిధిలో నివసించువారుగా ఉండటానికి కారణమై ఉన్న విశ్వాసాన్ని, నిజాయితీని నీ బిడ్డలు కలిగి దానియేలు పొందిన దీవెనలు పొందడానికి సహాయం చేయండి. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయను దీవించండి. కృంగిన వారిని, దుఃఖితులను, ఆదరణ లేని స్థితిలో ఉన్న వారిని ధైర్యపరిచి ఓదార్చమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. మరొక నూతన సంవత్సర దయాకిరీటాన్ని దినం పొందిన మా ప్రియులను దీవించండి. నేటి పరిశుద్ధ దీవెనలు రానున్నటువంటి కాలంలోని ప్రతి పరిస్థితుల్లో మీ కృపాక్షాలను బిడ్డలకు దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు తోడే నడిపించునుగా.